అసలు సినిమా పరిశ్రమ పట్ల ఏ రకమైన అవగాహన అంటే ఏదో తెనాల్లో ఉన్నప్పుడేవో మీరు సినిమాలు చూసారేమో, బట్ సినిమా పరిశ్రమ మీద మీకు ప్రత్యేకమైన అవగాహన ఏమీ లేదు కదా? ఉందండి. ఉందా? ముందు నుంచి సినిమా గురించి మాట్లాడటం, సినిమా గురించి తెలుసుకోవటం, సినిమా గురించి చదువుకోవటం, సినిమాని నేర్చుకోవటం, ఇదే పనిగా బతికాను నేను. ఓకే. ఏది తెనాల్లో ఉన్న రోజుల్లో కూడా? తెనాల్లో ఉన్న రోజుల్లో కూడా. ఓకే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమా అంటే పిచ్చి సార్. ఓహో. అక్కడి నుంచి సినిమా గురించి తెలుసుకోవడం, ఎవరైనా సినిమాల గురించి సో యూఆర్ నాట్ ఏ మాట్లాడుకుంటే గుడ్ స్టూడెంట్? 10th వరకు. 10th వరకు గుడ్ స్టూడెంట్నే. 10th తర్వాత నుంచి నా అంత బ్యాడ్ స్టూడెంట్ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నాకు పరిచయం కాలేదు ఎవరు. అదే కాలేజీ మెట్లు ఎక్కిన దగ్గర నుంచి లాగు తీసి ప్యాంట్ వేసిన దగ్గర నుంచి అదేలే. నా అంత బ్యాడ్ స్టూడెంట్ నాకు ఇంతవరకు పరిచయం కాల. అంతేనా? యూఆర్ ది బెస్ట్ బ్యాడ్ స్టూడెంట్. సమస్య లేదు. ఓకే. సో అంటే 10th క్లాస్ దాకా ఏమైందంటేనండి, సినిమా పిచ్చి, నాటకాల పిచ్చి అప్పటి నుంచి నాకు 6 ఏళ్ల వయసులో ఫస్ట్ నేను స్టేజ్ ఎక్కాను. ఓకే. మా అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులు. నా 6 ఏళ్ల వయసులో ఫస్ట్ నేను లోహితాసుడి క్యారెక్టర్ చేశాను నేను హరిశ్చంద్ర. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి స్టేజ్ ప్లే చేస్తూనే ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే 9th 10th ఆ టైంలోనే రాయటం అలవాటైంది. ఓకే. నాటికలు రాస్తూ ఉండేవాడిని. నాటికలు ముందు పర్ఫామ్ చేయటం అలా వెళ్తూ రాయటం. అక్కడికి నాకు రచనలో ఉన్నటువంటి కిక్కు నాకు దొరికింది. నాలో ఆర్టిస్ట్ కంటే కూడా మంచి రైటర్ ఉన్నాడు. ఓకే. అనేది నాకు అర్థమైపోయి ఇక అందులో బాగా కిక్ ఉంది. నాకు రాయడంలో కిక్ ఉంది. అంటే మనం పర్ఫామ్ చేస్తూ ఉంటే మన క్యారెక్టర్ మాత్రమే పర్ఫామ్ చేస్తాం సార్. మనకి ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ పర్ఫామ్ అంతే. కరెక్ట్. బట్ రచయిత వాడు రాస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్కి డైలాగ్ రాస్తుంటే ఆ క్యారెక్టర్ని మానసికంగా వాడు పర్ఫామ్ చేస్తుంటాడు. అంతేగా. ఆ క్యారెక్టర్ తనే రాస్తాడు. ఆ సీన్లో 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు కూడా ఇతను మానసికంగా పర్ఫామ్ చేస్తూ ఉండాలి. ఆ 10 క్యారెక్టర్లో కూడా ఇతను ఉంటాడు. అవును. ఆర్టిస్టు తనకిచ్చిన క్యారెక్టర్లో మాత్రమే ఉంటాడు. రచయిత ప్రతి క్యారెక్టర్లోనూ ఉంటాడు. అక్కడ నాకు దాన్ని ఇక నేను నాలో రచయిత ఉన్నాడు. ఇంకా వదులుకోలేదు దాన్ని. నేను వదులుకోలేదు, నన్ను వదిలిపెట్టలేదు. అది మిమ్మల్ని వదలలేదు. అదే మొత్తానికి పరస్పరం అంతే, పరస్పర ఆకర్షణ. ఎందుకంటే నాలో ఇన్బిల్ట్ ఉంది రచయిత. అదేలేదు. అట్లాగా వచ్చేసాను. అంటే అసలు యాక్చువల్గా మీ ఫాదర్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్ ఆన్ స్టేజ్. లెజెండరీ. అలాంటి ఇంట్లో మీరు పుట్టి ఇన్ జనరల్గా ఆయనలాగా ఈ స్త్రీ వేషాలు వేయడాలు అవన్నీ వాటి మీదకి మీది ఏం వెళ్ళలేదు? లేదండి. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి హార్మోని మోగుతానే ఉండేది. అవును. పద్యాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అవును. నాకెందుకు చిన్నప్పటి నుంచి పద్య నాటకం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే అప్పుడు ఎలా ఉండేది, జస్ట్ మా నాన్నగారి నాటకాలు పెద్దగా చూడలే నేను. మా నాన్నగారి గురించి వినటమే తప్ప, అదే ఎక్కడ పొరపాటు జరిగింది, మా నాన్నగారి గురించి వినడమే తప్ప మా నాన్నగారి ప్లేలు పెద్దగా నేను చూడలే. నేను చూసినవన్నీ ఎలా ఉండేయంటే మైక్ దగ్గర నిలబడి పాడుతూ ఉండేవాళ్ళు. అవును. మైక్ ఎక్కడ పోయిపోతుందో అని భయం వేస్తుండే. ఏంటి వీళ్ళు మైక్ వదిలిపెట్టరు, పర్ఫామ్ చేయాలి కదా. అసలు పర్ఫామ్ చేయకుండా ఊరికే మైక్ దగ్గర నిలబడి పద్యాలు పాడుతూ ఉండగానే మధ్య ఎవడో వచ్చేసి ఒక 5 రూపాయలు 10 రూపాయలు గుచ్చేస్తాడు. చదివింపులు ఉంటాయి. వాడు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి ఈ డబ్బులు గుచ్చిన వాడి గురించి మాట్లాడతాడు. అవును. ఆర్టిస్టు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాడు. 100%. కృష్ణుడి గంటపులో ఉండి పద్యాలు పాడుతుంటాడు. టక్కని చెప్పేసి లేదా హరిశ్చంద్ర గంటపులో పద్యాలు పాడుతుంటాడు. వచ్చేసి ఒక 50 రూపాయలు గుచ్చేస్తాడు. అసలు అక్కడ పర్ఫామ్ జరుగుతుంటే ఈడు స్టేజ్ ఎందుకు ఎక్కాడు? ఎక్కకూడదు కదా. అది యాక్చువల్గా శ్మశానం. అది శ్మశానం అనుకున్నప్పుడు, అతను హరిశ్చంద్రుడు అనుకున్నప్పుడు ఈడెళ్ళి హరిశ్చంద్రుడు డబ్బులు ఇస్తాడు ఏంటనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను. అన్నీ వదులుకొని వచ్చిన వాడికి ఇక్కడ డబ్బులు. వాడు ఆ హరిశ్చంద్ర క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి మీ పేరేంటండి అని అడిగి, ఫలానా సుబ్బారావు గారు నాలో ఉన్నటువంటి ప్రతిభని ఆశీర్వదిస్తూ నాకు ఇట్లా 5 రూపాయలు చదివించారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, నటరాజస్వామి, అలాగే పాండురంగ స్వామి, అలాగే యేసుక్రీస్తు, అలాగే అల్లా ప్రభువు అందరూ కూడాను వారి కుటుంబాన్ని రక్షించాలని ప్రార్థిస్తూ చంద్రమతి అంటాడు. ఇది వెళ్ళి నాకు చిన్నప్పటి నుంచి ఇది కరెక్ట్ కాదని ఫీలింగ్లో ఉండేవాడిని. అజ్ఞానంతో.
దాంతో ఆ సాంఘిక నాటక రంగం వైపు నేను నా ఇంట్రెస్ట్ వెళ్ళింది. అదేలే. సమాజం గురించి మాట్లాడవచ్చు, సమాజాన్ని చూపించవచ్చు, మనిషిని వాడికి చూపించవచ్చు, ఏదో చెప్పొచ్చు, వాడికి చూపించవచ్చు. ఇది మనకు సాంఘిక నాటకంలో ఉంది. రెండు ముందు నుంచి కూడా వామపక్ష భావజాలం ఉండేది నాకు. అదేలే. వామపక్ష భావజాలం అది ఎలా జరిగిందండి? నాకు నేను 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి నేను సిపిఐ పార్టీ కార్యకలాపాల్లో ఉండేవాడిని అండి. దానికి మెయిన్ కారణం కూడా చిన్నప్పటి నుంచి నేను ఆడిన నాటకాలు రెండు, ముఖ్యంగా నా స్నేహితుడు సింగ. నేను అప్పటి నుంచి ప్రజానాట్య మండలిలో ఉండేవాడిని. ఆ తర్వాత అరసంలో అభ్యుదయ రచయితల సంఘంలో ఇప్పుడు కూడా ఉన్నా నేను. ఇప్పుడు అలాగే తప్పదు, పెద్ద రైటర్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఎట్లా తెప్పించుకుంటారు? ఇప్పుడు నేను సిపిఐ సభ్యుడిని. ఓకే. సిపిఐ ఇప్పుడు కూడా సిపిఐ పార్టీ మెంబర్షిప్ సభ్యుడిని నేను. సో అలాగా సాంఘిక నాటక రంగం వైపు నాకు వెళ్ళిందండి. ఆ తర్వాత కొంచెం నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ పద్య నాటకం ఎంత గొప్పదో నాకు తెలిసింది. పద్యనాటకం ఎంత గొప్పది, పద్యం ఎంత గొప్పది. ఆడే విధానం సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ పద్ధతిగా ఆడితే అసలు పద్యనాటకంలో ఎన్ని సాధించవచ్చు అనేది నాకు తర్వాత అర్థమైంది. మా నాన్నగారి నాటకాలు చూసిన తర్వాత, ఆయనతో కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను సార్ నేను. అయ్యో అంత మాట అండి. ఈజ్ యూనివర్సిటీ బై హిమ్సెల్ఫ్ కదండి బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆయన ఒక విశ్వవిద్యాలయం. మరి లేదురా, ఆర్టిస్టుల పరిస్థితి వేరు, వాళ్ళు ఆర్థికంగా ఎంత బాధలు పడుతుంటారో నీకు తెలీదు. సో ఇప్పుడు వచ్చి ₹1 ₹2 గుచ్చేవాడు అప్పుడైతేనే వాడు ఆ పని చేస్తాడు. అంతే. అయితే నాటకం అయితే రాతికేయి బాతికేయి, నాటకం అయిపోయిన తర్వాత ఇవ్వండి అంటే వాడు ఇవ్వడు. అవును. వాడు స్టేజ్ మీదకి రావాలి, కూర్చోాలి, అంతే. అది ఆ ₹5 ఆర్టిస్ట్కి ఎంత ఉపయోగపడతాయంటే, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టిస్టులు ఉంటారో నీకు తెలియదు. సో దానివల్ల నాటక రంగాన్ని బతికిస్తుంది పద్య నాటకమే. అవునండి, అవును. పద్య నాటకం నాటక రంగాన్ని బతికిస్తుంది. కారణం ఏంటంటే వాడు ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడతారు వాళ్ళు. ఎస్. చిన్న ట్రాక్టర్ ఉండి దీని మీద ఆడండి అంటే ఆడేస్తాడు. అవును. సాంఘిక నాటకాలు ఆడటానికి కుదరదు కదా, దానికి చాలా బోల్డ్ లెక్కలు ఉన్నాయి, చాలా బోల్డ్ లెక్కలు ఉన్నాయి. దానికి సెట్గా నాకు ఇది కావాలని అడగాలి, తప్పదు. ఆ నీడ్స్ అన్నీ ఉంటేనే కానీ ఆడలేము. అవును. నీడ్స్ అన్నీ లేకుండా కూడా సాంఘిక నాటకాలు మేము ఆడాం. ప్రజానాట్య మండలి తరపున రోడ్డు మీద వీధి నాటకాలు కూడా ఆడాం. అసలు వీధి నాటకాలు వచ్చింది దాని గురించి కదా, దాని గురించి అసలు. అవును. పద్య నాటకాలు వాళ్ళు ఒక ట్రాక్టర్ చేసి ఈ ట్రాక్టర్ మీద నిలబడి ఆడండి అన్నా ఆడేస్తారు. అదిగోండి అక్కడ రోడ్డు మీద నిలబడి 4 పద్యాలు పాడేసి ఎలాంటిన్నా అవును వేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ నాటకం మీద బతుకుతున్నారు. ఎస్. నాటకం బతికితే తప్ప వాళ్ళు బతకలేరు. అవును. సాంఘిక నాటక రంగంలో లేడీ ఆర్టిస్టులు మాత్రం నాటక రంగం మీద బతుకుతారు ఖచ్చితంగా. జెంట్స్ అందరు కూడాను వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ నాటకాలు వేస్తుంటారు. బట్ వేస్తుంటారు. లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్లు మాత్రం వాళ్ళకి ఇదే ప్రొఫెషన్, ఇదే బ్రతుకు తెరువు. అవును. సో వాళ్ళకి నాటక రంగం బతకాలి. అవును. నాటకం బతుకుంటేనే వాళ్ళు బతుకుతారు. అవును. సో ఇవన్నీ కూడా తర్వాత నాకు తెలిసి వచ్చాయి. పద్య నాటకం యొక్క గొప్పతనం కూడా తర్వాత తెలిసిందండి. అదేలేండి. ఆ తర్వాత నేను చంపలేసుకున్నానే తప్ప పద్యం పాడే పరిస్థితి రాదుగా. అదేలేండి.